కథ, మాటలు, పాటల రచయితగా తెలుగు సినీ వినీలాకాశంలో మోదుకూరి జాన్సన్ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని వక్తలు పేర్కొన్నారు. మోదుకూరి జాన్సన్ జయంతి సందర్భంగా పలువురు ఘన నివాళులర్పించారు. స్థానిక గాంధీనగర్లోని సిపిఐ కార్యాలయంలో సుప్రసిద్ధ సినీ నాటక రచయిత మోదుకూరి జాన్సన్ 90వ జయంతిని గురువారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. మోదుకూరి జాన్సన్ కల్చరల్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు గుంటూరు కృష్ణ ఆధ్వర్యంలో మోదుకూరి జాన్సన్ జయంతి సభను నిర్వహించి ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించారు. కేంద్ర సాంఘిక సలహా మండలి మాజీ సభ్యురాలు అరగొలను జాస్మిన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జాస్మిన్, గుంటూరు కృష్ణ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బేతాళ ప్రభాకర్ తదితరులు మాట్లాడారు. తన రచనల ద్వారా సమాజంలో చైతన్యాన్ని కలిగించిన చిరస్మరణీయుడు మోదుకూరి జాన్సన్ అని పేర్కొన్నారు. సినీ నాటక రంగాల్లో ఆయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ఆరాధ్యుల కన్నా కొమ్ము అబ్రహం లింకన్, మందపాటి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మోదుకూరి జాన్సన్ గారు మా నాన్నగారికి ఎంతో ఆత్మీయులు. ఆయన వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఇప్పటి నుంచి కాదండి, వాళ్ళు చిన్నప్పుడు ఒక 3rd క్లాస్ నుంచి కూడా వాళ్ళిద్దరు ఇక్కడ మన తెనాలిలో ఉన్న ఇప్పుడు నెహ్రూ నికేతను ఆ రోజుల్లో వాళ్ళకి మిషనరీ హాస్టల్ ఉండేది. అక్కడ వీళ్ళందరూ చదువుకునే వాళ్ళండి. మా నాన్నగారు మోదుకూరి జాన్సన్ గారు అట్లా మా కుటుంబానికి ఎంతో సన్నిహితులు. ఆయన జాన్సన్ గారు ఎప్పుడూ కూడా మా ఇంటికి ఫ్రీక్వెంట్గా వస్తూ ఉండేవాళ్ళు. కొలకలూరులో ఉండేవాళ్ళు కాబట్టి నాన్న అన్న అన్న అని పిలుస్తూ ఉండేవాళ్ళు. నాకు చిన్నదాన్ని, నేను బాగా గుర్తు నాకు జాన్సన్ అంకులు. ఆయన ఎప్పుడు వైట్ అండ్ వైట్ వేసుకొని చక్కగా చాలా హుందాతనంగా ఉండేవాళ్ళు. మేమైతే నేను ఫేస్ చేసిన ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, ఆయన కరుణామయుడు పాటలు రాసినప్పుడు అది స్వరాజ్ టాకీస్లో ఆ మూవీ రిలీజ్ అయ్యింది. అప్పుడు చాలా ఫ్లోటింగ్ అండి, అసలు మామూలు కాదు. 100% సక్సెస్ ఫిలిం అది. అయితే మా ఫ్యామిలీ, నాట్ ఓన్లీ మై ఫ్యామిలీ, మా ఫ్యామిలీ, మా మేనత్త గారి ఫ్యామిలీ, తర్వాత మా చిన్నాన్నగారి ఫ్యామిలీ, అందరూ ఫ్యామిలీలో ఆ సినిమాకి ఫ్రీగా అనమాట. అంత ఫ్లోటింగ్, అంత జనంలో కూడా మేము అందరం ఫ్రీగా సినిమా చూసాం అనమాట. జాన్సన్ అంకుల్ ఏంటన్నా మనోళ్ళ టికెట్ కొనటం, మన సినిమా నేను రాసింది అని చెప్పి అందరూ బాగా చిన్నది, మేము 10th క్లాస్ 9th క్లాస్ అలా చదివినప్పుడు గుర్తండి. నా అట్లా అంకుల్ బాగా గుర్తు. ఇక్కడ ఈ కార్యక్రమం మోదుకూరి జాన్సన్ గారి 90వ జన్మదిన కార్యక్రమానికి ఇక్కడ అందరూ కూడా ఇచ్చేసిన న్యాయవాదులకు అందరికీ కూడా నా ధన్యవాదాలు. ముఖ్యంగా జాన్సన్ గారి గురించి చెప్పాలంటే, ఆయన ప్రప్రబలంగా ఒక న్యాయవాదిగా కొనసాగి ప్రజల యొక్క కష్టాలు సుఖాలు ప్రజల్లో మమేకమై ప్రజలకు కావలసిన విధంగా ఆయన కొంతకాలం ఒక న్యాయవాదిగా పోరాడి, తర్వాత చైతన్యవంతంగా ఆయన ఒక కళాకారుడిగా, ఒక నాటక రచయితగా, సినీ రచయితగా, సినీ నేపథ్య గేయ రచయితగా స్థిరపడి ప్రజల్లో ఎంతో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆయన రాసిన పాటలు ఇప్పటికి కూడా మన మనసుల్లో నిలిచిపోయే విధంగా రాశాడు. అలాగే కృష్ణ గారికి వన్నె తెచ్చిపెట్టిన పాట మన జన్మభూమి అనే పాట ఎంతో ఇదిగా ప్రతి ఒక్క రైతు తన కష్టాన్ని గుర్తించి ప్రజలకి అర్థమయ్యే విధంగా భారతదేశానికి ఈ భూమిని నమ్ముకున్న రైతుకి ఏ విధంగా ఉంటాడో అనేది తెలియజెప్పి కళారూపంగా సృజింపజేసిన వ్యక్తి మన జాన్సన్ గారు. మరి మోదుకూరి జాన్సన్ గారు తెనాలికి సమీపంలోని కొలకలు గ్రామంలో జన్మించి న్యాయవాదిగా తన వృత్తిని ప్రారంభించి న్యాయంలో ఉన్నటువంటి లోటుపాట్లను తెలుసుకొని ప్రజలను చైతన్యపరచడానికి ఏ రకమైనటువంటి విధి విధానాలు రూపొందించాలో ఆ విధానాలను రూపొందించి, అంతేకాకుండా చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా చైతన్యపరచడానికి తను రచనలు ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా ప్రజలను చైతన్యపరచడానికి పాటలను ఒక ఆయుధంగా ఎంచుకొని జన్మభూమి కార్యక్రమాలలో కానీ ఇంకా రకరకాలైనటువంటి సినిమాలు తీసినటువంటి దాంట్లో కానీ తను మాటలు పాటలు రాసి జనాన్ని చైతన్యపరచడమే కాకుండా వారిలో ఉన్నటువంటి ఒక నైపుణ్యతను, సృజనాత్మకతను వెలికి తీయడానికి ఎవరికి వారికి స్వతంత్రంగా ఒక మానసిక స్థైర్యాన్ని నింపినటువంటి వ్యక్తి మోదుకూరి జాన్సన్.